అష్టమి రోజు కనకదుర్గాదేవికి ఈ ఒక్క పని చేస్తే ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయని తెలుసా? మీ జీవితంలో సమస్యలు ఎన్ని ఉన్నా అష్టమి రోజు అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. ఈ చిన్న ఉపాయం చాలామందికి తెలియదు. అష్టమి రోజు కనకదుర్గాదేవికి పసుపు కొమ్ముల మాల కడితే మీ జీవితమే మారిపోతుంది. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అష్టమి రోజు ఈ పసుపు కొమ్ముల మాల ఒక్కసారి అమ్మవారికి సమర్పించి చూడండి, ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తారు. దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన అష్టమి రోజు పసుపు కొమ్ములతో మాల కడితే అమ్మవారి కృప వెంటనే లభిస్తుంది. మీ సమస్య ఎమ్మటే తీరిపోతుంది. జీవితంలో సమస్యలు తగ్గకపోతే అష్టమి రోజు ఓం ధూం దుర్గాయ నమః అని అష్టమి రోజు కనకదుర్గాదేవికి పసుపు కొమ్ముల మాల కడితే అద్భుత ఫలితాలు చూస్తారు. ఆర్థికంగా, కోర్టు సమస్యల, వివాహ సమస్యల, సంతాన సమస్యల, ఏ సమస్యలను సరే తొలగే శక్తివంతమైన ఉపాయం అన్నమాట. నమస్కారం. అమ్మవారి కృప లేకుండా ఈ లోకంలో ఏ పని కూడా సాఫీగా జరగదు. ముఖ్యంగా దుర్గామాత అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. మనలో చాలామంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు, కొంతమందికి కోర్టు సమస్యలు, కొంతమందికి వివాహంలో అడ్డంకులు, ఇంకొంతమందికి ఆరోగ్య సమస్యలు, ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన కష్టాలతో జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి సమస్యల నుండి బయటపడటానికి దుర్గామాతకు చేసే ఒక శక్తివంతమైన ఉపాయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ ఉపాయం ముఖ్యంగా అష్టమి రోజు చేయాలి. అష్టమ తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజు దుర్గామాతను భక్తితో ప్రార్థిస్తే ఆమె కృప త్వరగా లభిస్తుంది. దుర్గామాత అంటే 8 అన్నమాట. ఈ ఉపాయం ఏమిటంటే, అష్టమి రోజు పసుపు కొమ్ములతో ఒక మాల కట్టాలి. ఈ మాలను అమ్మవారికి సమర్పిస్తే మన జీవితంలో ఉన్న అనేక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. పురాణాల్లో కూడా చెబుతారు. ఇప్పుడు ఈ మాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మొదటగా ఒక శుభ్రమైన పసుపు రంగు దారం తీసుకోవాలి. ఆ దారాన్ని ముందుగా పసుపు కలిపిన నీళ్ళలో బాగా తడపాలి. అదే సమయంలో పసుపు కొమ్ములను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పసుపు కొమ్ములను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. డైనింగ్ టేబుల్ మీద కానీ, నేల మీద కానీ ఇలా పెట్టడం మంచిది కాదు. మీరు కూర్చున్న ఒడిలో కూడా పెట్టుకోకూడదు. అలా చేస్తే అది అపచారం అవుతుంది. అందుకే ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద పసుపు కొమ్ములను పెట్టుకొని మాలను కట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క పసుపు కొమ్ము కడుతున్నప్పుడు ఓ పవిత్రమైన మంత్రం జపించాలి. ఈ మంత్రం ఏమిటంటే ఓం ధూం దుర్గాయ నమః అని చదవాలి. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మాలను తయారు చేయాలి. ఇలా భక్తితో మాలను తయారు చేసిన తర్వాత అష్టమి రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అక్కడ అమ్మవారికి ఈ పసుపు కొమ్ములను మాలను సమర్పించి అర్చన చేయించుకోవాలి. ఈ విధంగా 8 అష్టములు వరుసగా, అంటే 8 వారాలు ఈ ఉపాయం చేయాలి. ప్రతి అష్టమి రోజు అమ్మవారిని భక్తితో ప్రార్థన చేసి దక్షిణ ఇచ్చి అర్చన చేయించుకోవాలి. ఈ విధంగా భక్తితో చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహం వల్ల మన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహ అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక సమస్యలు క్రమంగా తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ముఖ్యంగా ఈ ఉపాయం చేసే సమయంలో మనసులో భక్తి ఉండాలి. ఆందోళన గురించి ఏమీ వద్దు. సమస్యల గురించి అసలు ఆలోచించవద్దు. అమ్మవారిని చూస్తూ భక్తితో ప్రార్థించండి. భక్తి లేకుండా చేసే పూజకు అంత ఫలితం ఉండదు. అమ్మవారిని నిజమైన హృదయంతో ప్రార్థిస్తే ఆమె కరుణ తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటే ఈ పసుపు కొమ్ముల మాల ఉపాయం ఒక్కసారి భక్తితో చేసి చూడండి. అమ్మవారి కృపతో మీ జీవితంలో మంచి మార్పులు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఉద్యోగం లేక ఎన్నో చాట్లు, ఎన్నో కంపెనీలు తిరిగి అలసిపోయినట్టయితే ఒక్కసారి ఈ పసుపు కొమ్ముల మాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటే 8 ప్రదక్షిణాలు చేయండి. ప్రతిరోజు చేయండి. మార్పు ఖచ్చితంగా ఈ అష్టమి చేశారంటే వచ్చే అష్టమికి
మార్పు ఖచ్చితంగా గమనిస్తారు. కోర్టు విషయాలైనా, సంతాన సమస్యలైనా, వివాహ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఎవరైనా డబ్బు మిమ్మల్ని మోసం చేసినా అలాంటి సమస్యలన్నిటికీ అమ్మవారు ఒక మార్గం చూపిస్తారు. తప్పకుండా నమ్మకంతో ముందు అడుగు వేయండి. ఇది ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. అష్టమి ఎప్పుడు వస్తుందో అప్పుడే ఇది మొదలు పెట్టండి. ఓం దుమ్ దుమ్ దుర్గాయ నమః.